కేసీఆర్ ఉన్నంతకాలం సీఎంగా ఉంటారన్న అంచనాలను బద్దలుకొట్టి సీఎం అయిన రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన పూర్తి చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 7న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పాలనా పగ్గాలు చేపట్టిన యనుమల రేవంత్ రెడ్డి ఇటు ప్రభుత్వంలోనూ అటు పార్టీలోనూ తనదైన శైలిలో దూసుకెళ్తున్నారు. ఆయన సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి 10 లక్షలకు పెంపు పథకాలను అమల్లోకి తెచ్చింది. వీటితో పాటు 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సౌకర్యాలకు శ్రీకారం చుట్టింది. తాజాగా ఇందిరమ్మ ఇండ్లకు అంకురార్పణ చేసింది. తద్వారా 6 గ్యారంటీల పరిధిలో ఉన్న 13 అంశాలకు సంబంధించి 5ంటిని పూర్తి చేశామని ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్. మిగతా 8 అంశాలపై విధానపరమైన నిర్ణయాలు తీసుకుని నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపింది. 100 రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ కీలకమైన నిర్ణయాలనే తీసుకుందని చెప్పాలి. ప్రగతి భవన్ను ప్రజాభవన్గా మార్చి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. ప్రజాపాలనా కార్యక్రమం ద్వారా పథకాల లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే 29,384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన సర్కార్ నిజానికి గతంలోనే వీరి ఎంపిక ప్రక్రియ పూర్తయిందని చెప్పాలి. నియామక పత్రాలు మాత్రం వీరిచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై విజిలెన్స్ విచారణను ప్రారంభించారు. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడంలో గట్టి ప్రయత్నమే చేశారని చెప్పాలి. అనేక నిర్ణయాలు శరవేగంగా తీసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. గొర్రెల పంపిణీ పథకం, చేపపిల్లల పంపక పథకాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ధరణి పోర్టల్ ఏజెన్సీపై విచారణను వేగవంతం చేశారు. మిషన్ భగీరథ, విలేజ్ లెవెల్ ఇంట్రా పైప్లైన్లు, గ్రామాల్లో పనులపై విచారణ జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి అధికారుల పాత్రపై విచారణ, వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో 100 కోట్లకు పైగా వ్యాట్ ఎగవేత, ఇటువంటి వాటిపై విచారణలు చేయిస్తున్నారు. 100 రోజుల పాలన పూర్తిగా లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సాగిందని చెప్పాల్సి ఉంటుంది. కేంద్రం తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టిన కారణంగా తెలంగాణ సర్కార్ కూడా తాత్కాలిక బడ్జెట్నే ప్రవేశపెట్టింది. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ఆర్థిక వనరులపై అవగాహన వచ్చిన తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతామని పేర్కొంది. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార ప్రతిపక్షాల మధ్య హాట్ డిస్కషన్సే జరిగాయి. భవిష్యత్తులో అసెంబ్లీ ఎలా ఉండబోతుంది అనే సినిమాకు ముందే ట్రైలర్ ఇచ్చేశాయి అధికార ప్రతిపక్షాలు. అధికారంలోకి వచ్చిన మొదట్లోనే విద్యుత్, ఆర్థిక, జలవనరుల విభాగాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులు తెలియజేస్తూ కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రాలు రిలీజ్ చేసింది. అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. గత ప్రభుత్వం చేపట్టిన అనాలోచిత విధానాలతో తెలంగాణ రాష్ట్రం చాలా నష్టపోయిందని చెప్పుకొచ్చింది. దీనిపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్రస్థాయిలో చర్చలు కూడా నడిచాయి. కేంద్రం గవర్నర్తో ఎలాంటి ఘర్షణపూరిత వాతావరణం లేకుండా స్నేహపూర్వకంగానే నడుచుకుంటోంది రేవంత్ సర్కార్. గవర్నర్తో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు రేవంత్. ప్రధాని వచ్చిన ప్రతిసారి ఎయిర్పోర్టుకు వెళ్లి స్వాగతం పలుకుతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రధానిని పెద్దన్నతో పోల్చారు. దీనిపై విమర్శలు వస్తే తన స్టైల్లోనే తిప్పికొట్టారు. ప్రధానమంత్రిని రాష్ట్రానికి కావాల్సిన నిధులు అడుగుతామని, వాటిని ఇవ్వకుంటే నిలదీయడానికి వెనక్కి తగ్గబోమన్నారు రేవంత్. 100 రోజుల పాలన పూర్తి చేసుకుని సెంచరీ కొట్టిన రేవంత్ ప్రస్తుతానికి 6లు భారీగానే కొట్టారు. అదే టైంలో డిఫెన్స్లో పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొత్తానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీరు, ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేసీఆర్ను పరామర్శించడం, మోడీతో సఖ్యత, గవర్నర్కు ఇచ్చిన గౌరవం, అసెంబ్లీలో ప్రతిపక్షాల పట్ల అనుసరించిన తీరు, పార్టీలో అందరినీ కలుపుకొని వచ్చిన విధానం అన్నింటినీ చూసిన రాజకీయ పరిశీలకులు రేవంత్కు 80% మార్కులు వేయొచ్చని చెబుతున్నారు. అందుకే రేవంత్ కూడా వచ్చే లోక్సభ ఎన్నికలను తమ పాలనకు రెఫరెండంగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే దిశగా దూసుకెళ్తోంది. చాలామంది బీఆర్ఎస్, బీజేపీ లీడర్లు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆ పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు.